వెల్కమ్ టు మై ఛానల్. ప్రియా దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఎవరి మాట వినాలని ఒక వాక్యపు ఆధారము పైన ప్రతిరోజు మనం లేచినప్పుడు ఎవరి మాట వినాలా అని మనం ఆలోచిస్తుంటాం. ఎవరి మాట వింటే బాగుంటుంది అని ఆలోచన చేస్తుంటాం. అందును బట్టి దేవుని వాక్యము ఏం చెప్తుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నదైతే, ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మంచి మాదిరి కదా. ఆ మాదిరి ఉంచిపోయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి మాట విన్నాడు అని మనం చూసినప్పుడు, ఆయన బాప్టిజము తీసుకొని 40 రోజులు అరణ్యముకు వెళ్ళి ఉపవాసముతో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఆకలిగొన్నాడు. ఆయన ఆకలిగొన్న విషయాన్ని మనం మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము, ఆయన శోధించబడిన విషయాన్ని ఆ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకలిగొన్నప్పుడు సాతాను దేవుని వాక్యమును గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ రాళ్లను తీసుకొని రొట్టెలుగా మార్చుకొని తిను అంటున్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం ఏమిటండి? రొట్టెలతో మాత్రము మనుష్యుడు బ్రతుకుడు గాని దేవుని మాట వలన బ్రతుకును అన్నాడు. ఈ మాటను చెబుతున్నప్పుడు ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడు? ఆయన 40 రోజులైంది. ఆయన మానవుడిగా ఉన్నాడు, శరీరధారిగా ఉన్నాడు. అయినప్పటికీ మానవ రూపమున ఉన్నప్పటికి కూడా ఆయన ఏమంటున్నాడు? దేవుని వాక్యానికి విలువిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని మాటలు బట్టి ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, విశేషంగా ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని మాట వలన అందరూ బ్రతుకును అంటున్నాడు. రెండవ సందర్భం మనం చూసినప్పుడు, ఆయన ఎత్తైన శిఖరముకు తీసుకుని వెళ్ళి సాతాను ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నాడు. ఏమని? ఈ శిఖరము నుంచి నువ్వు దుమికిన ఎడల నేనేం చేస్తారు? దేవదూతలు వచ్చి నీ కాళ్ళను రాళ్ళకు తగలకుండా కాపాడుతారు అన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధానం ఏమిటంటే, దేవుని శోధించవద్దు అని రాయబడి ఉంది కదా అని చెప్పాడు. అంటే దేవుని మాటలను మనం శోధించకూడదు, అవమానించకూడదు, అవమానము చేయకూడదు, అనుమానించకూడదు. ఇంకా చాలా రీతిగా మనం ఆలోచిస్తే దేవుని వాక్యం విషయంలో నమ్మకం ఉంచుకోవాలి. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక సమాధానం ఏమిటంటే, నీ దేవునిని మీరు శోధించకూడదు అని రాయబడి ఉంది కదా అని చెప్పాడు. మూడవదిగా సాతాను ఏం చేశాడు? సాతాను ఏం చేశాడంటే, ఆ, ఎత్తైన ఇంకా ఎత్తైన కొండకు తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? అక్కడున్న రాజ్యములను, అక్కడున్న దేశములను, అక్కడున్న పరిసయమును, పరిస అక్కడున్న మిక్కిలి ఎత్తైన కొండకు తీసుకుపోయి ఏం చేశాడు? ఈ లోకపు ఆశను చూపించాడు. ఈ లోకపు మహిమనిస్తానని చెప్పాడు. అయితే ఏమన్నాడు? ఈ లోకమంతా నీకు ఇస్తాను, నీవు నాకు సాగిలపడి నమస్కారం చెయ్యి అన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం ఏమి? సాతాను పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలవని రాయబడి ఉన్నది కదా అన్నప్పుడు, ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా, దేవుని మాటలు చాలా నికరంగా ఉన్నాయి. దేవుని మాటలు స్పష్టంగా ఉన్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడిగా ఉన్నప్పటికి కూడా ఆయన మాటలకు ఎక్కువ విలువిస్తున్నాడు. ఆయన మాటలను గుర్తు చేస్తున్నాడు. ఆయన మాటల ద్వారా సాతానును ఓడించాడు. అయితే సాతాను చెప్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నాడు. ఒకటి ఆహార విషయంలో శోధించాడు. రెండోదిగా నీకు దేవదూతలు పరిచర్య చేస్తారు అని శోధించాడు. మూడోదిగా నన్ను నమస్కరించు అన్నప్పుడు నన్ను సేవించు, నన్ను ఆరాధించు అన్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పింది, నీ దేవునికి మొక్కి ఆరాధించాలా అని చెప్పాడు.
అంటే ఆయనకు చెల్లవలసిన మహిమ ఆయనే పొందుకుంటాడు. అవును గదండీ! ఆయనకు చెల్లవలసిన మహిమ ఆయనే పొందుకుంటాడు. ఈరోజు మనము ఎవరి మాట వినాలా అని మనం చూసినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు మనము ఆయనకు చెల్లవలసిన మహిమను చెల్లిస్తాం. దేవుని మాట విన్నప్పుడు మన బ్రతుకులు కట్టుకుంటాం. దేవుని మాటలు విన్నప్పుడు మన జీవితాలను కట్టుకుంటాం. దేవుని మాటలు విన్నప్పుడు మన కుటుంబాలను కట్టుకుంటాం. దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు మన మన జీవితానికి అవసరమైన దేవుని చిత్తము బయలుపడుతుంది. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానికి విలువియ్యాల. దేవుని మాటలకు మాత్రమే విలువిచ్చిన వారుగా ఆయన మాటలను గ్రహి గైకొని నడిచేవారుగా ఉండునట్లు దేవుడు తానే సహాయం చేయనుగాక. వీడియోను చూస్తున్న ప్రతివారు మీకు దేవుని వాక్యమును అర్థమైంటే, దేవుని వాక్యం ఇంకా కొన్ని వీడియోలు మీరు చూడాలంటే నా ఛానల్‌కి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా కామెంట్ చేయండి. ఈ వర్తమానము మీకు క్షేమము కలుగును గాక. ఈ వర్తమానం ద్వారా మీరు ఆశీర్వదించబడును గాక. ఈ వర్తమానం చూస్తున్న ప్రతివారు వారి కుటుంబం ఆశీర్వదించబడి, దీవించబడి, బలపరచబడి, వారి జీవితంలో ఈరోజు ముఖ్యంగా ఈ జీ ఈ రోజంతా వాళ్ళు ఆశీర్వదించబడును గాక. ఈ ఒక్క వీడియోను చూస్తున్న ప్రతివారు దేవుని దీవెన, ఆశీర్వాదములు పొందును గాక. ఆమేన్.